అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు ఎందుకని మృతి చెందారు? యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన ఒక డిబేటర్, ఆయన చాలా మందికి ఆయన సుపరిచితం. సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి, ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి. ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు, ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయిందే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను. ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు. ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి, ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి, అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు. సో ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, చట్టం కానివ్వండి, సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేము అందరం కోరుతున్నాం. సో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది, ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ. సో ఇక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు, ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు, సో ఏమీ లేవు. సో ఎందుకో ఆ దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం మీద పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఇది హత్యగా మేము భావిస్తున్నాం, కుట్ర ప్రకారం జరిగిన హత్య అనుకుంటున్నాం. ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలు పెంచుతూ మరి రక్షణ ప్రసంగం చేయడం, దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే ఈ దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా విచారణ జరిపించాలి, న్యాయం జరిగే వరకు మాత్రం ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ కృష్ణ మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి ఏంటి సార్. విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా 1 month బ్యాక్ ఆయన పోస్ట్ లోంచి ప్రవీణ్ పగడాల గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయన పోస్ట్ పెట్టారు. ఓకేనండి. తర్వాత కరుణాకర్ సుగ్గునేటువంటి ఒక మతోన్మాది ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో అందరూ నచ్చిపోతే మళ్ళీ డిలీట్ చేసేసాడు. స్క్రీన్ షాట్ చేస్తున్నాం, వాడు పెట్టి డిలీట్ చేసేసాడు. యాక్చువల్ గా రీసెంట్ గా కూడా ఇప్పుడు మాకు పోలీసులు గొడవ లేదు, కంప్లైంట్ లేదు, కానీ మేము ఫస్ట్ నుంచి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నా పట్టించుకోవట్లేదు. మీరు రీసెంట్ గా డిఎస్పీ గారికి వీళ్ళు కలిసి రాధమనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇస్తే దాని కంప్లైంట్ తీసుకుని దాన్ని ఏం చేయట్లేదు. గంట నుండి ఇక్కడ ఉన్నాం మేము, గంట నుండి ఎండలో నిలబెట్టి మా తోటి సేవకుడు జరిగినటువంటి దాడిపై ఎండలో నిలబడితే ఇప్పుడు వచ్చి ఇంకెవరు కూడా స్పందించలేదు. పోలీసు వారు వచ్చారు కానీ ఒక ఆవు చచ్చిపోతే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు గారిచేస్తాడు. ఒక చెట్టు ఎండిపోతుంటే చెట్టుకు నీళ్ళేయట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేస్తాడు. ఇది నా కుటుంబం అన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా థ్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ఎవరిని అనుమానిస్తున్నారు? ప్రధానంగా ఎవరిని అనుమానిస్తున్నారు? నేనేంటంటే మతోన్మాదులు సార్, వీళ్ళందరూ యూట్యూబ్ మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాను చూడండి సార్. మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్ గా రికార్డెడ్ గా అన్నది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ ఆయన ఒక మీటింగ్ కి రావాలి. మాకు అనుమానం దీని మీద. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన క్రైస్తవ తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రిప్రజెంట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎన్నో విషయాలు. మొన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహానం ఉంది, దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తున్నారు మీరు, లేకపోతే అందరినీ లేదన్న. చాలా అంటే అంటే ఈ రిలీజన్ అని కాదన్నా, చాలా రిలీజన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్నింగ్. ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్
రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరూ అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి ఏమంటున్నారు చూడండి. మసీదులలో ఆడవాళ్ళకి అలా ఉంది. ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 గుడ్లు పీకేసిన 4 కట్టలు చేసి నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతుందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉంది, అన్ని ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది టోటల్ చూసుకున్నట్లయితే ప్రవీణ్ మూర్తికి సంబంధించి పూర్తిగా ఆయన పోస్ట్ చూడొచ్చు క్లియర్ గా. ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు. తనకి థ్రెడ్ ఉందని అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈ రోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ పై అయితే చూసుకోవచ్చు. 4th బెడ్ గ్రామం బ్రిడ్జ్ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా అది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కూడా రోడ్డుపై బయట నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి.